మీరు ఎంత ఉత్సాహంతో ఎంథ్యూజాజంతో ఉరకల పరుగులతో ఉంటే అంత మీరు నేర్చుకునేలానే కోరిక పెరుగుతుందండి. మీ ఎదుగుదలకి అదృష్టమో మరోటో ఇంకోటో కాదండి. మీకు ఎంత స్కిల్స్ వచ్చాయి, మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎంత మీరు ఇందుకు దూసిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇనిషియేషన్ విఐపిలో చూడండి, విఐపి మధ్యలో ఉన్నది ఐ తీసేస్తే విపి మిగిలింది అనమాట. ఓన్లీ విపి మిగిలింది. ఐ తీసేస్తే విపి మిగిలింది అనమాట. ఐ అంటే ఇనిషియేషన్, ఐ అంటే ఇంట్రెస్ట్, ఐ అంటే ఇంట్యూషన్, ఐ అంటే ఇమాజినేషన్, ఐ అంటే చూసే దృష్టి, ఐ అంటే ఇన్స్పైర్ అవ్వడం. సో ఎంత ఉత్సాహంగా ఉంటే బిగినర్స్ మైండ్ అంటాం, చైల్డ్ మైండ్ అంటాం. మీరు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, అప్ స్కిల్లింగ్ పెంచుకోవాలి, రీస్కిల్లింగ్ పెంచుకోవాలని కోరుకున్నప్పుడు కాంపిటేటివ్ మార్కెట్లో సమాజం చాలా స్పీడ్గా వెళ్తుంది, పోటీతత్వంతో ముందుకెళ్తుంది. దెబ్బకి దెబ్బ కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలంటే ఆ దెబ్బ కొట్టగడం అనే స్కిల్ మీకు రావాలి. శక్తివంతంగా మారాలనే స్కిల్ మీకు రావాలి. మీ ప్రతిభను సానబెట్టుకోవాలి. దానికి ప్రతిభను సానబెట్టుకోవాలనే కోరిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి, హుషారు ఉండాలి. ప్రతి దానికి ఇన్స్పైర్ కాగలగాలి. లైవ్ ఇన్స్పిరేషన్ అంటాం. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి, ప్రతి ఎదురు దెబ్బకి, పేపర్లో వచ్చే న్యూస్కి నెగిటివ్గా ఫీల్ అవడం మానేసి ఏ స్కిల్స్ ఉంటే నేను ముందుకెళ్తాను, ఏ స్కిల్స్ ఉంటే ఈ సమాజంలో నా స్థానం ఏంటి, ఏ స్కిల్స్ ఉంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 98% మందితో కంపేర్ చేస్తే నాకు ఆ 2% స్థానం వస్తుంది. ఆల్ ఆర్ ఆర్డినరీ పర్సన్స్, ద 2% ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఆర్డినరీ ముందు ఎక్స్ పెడితే ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఆ ఎక్సే ఉత్సాహం, ఉత్సుకత, ఇన్స్పిరేషన్, ఎంథ్యూజాజం, ఇనిషియేషన్, చొరవ. వాళ్ళు మేధావులు అయ్యకుండక్కర్లేదండి. సామాన్య తెలివితేటలతో నిరంతర ప్రయత్నం ఫలి కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ 95%లో ఉండరండి, 2%లో ఉంటారు. మీ ముందుకు వెళ్ళాలంటే హుషారు ఉండాలి, ఉత్సాహం ఉండాలి. మీకు అవకాశాలు తెచ్చిపెట్టేవన్నీ కూడా మీ ఉత్సాహం, హుషారే. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, నా ప్రతిభను పెంచుకోవాలి, ఉన్న ప్రతిభకి సానబెట్టాలి అని ఎప్పుడైతే అనుకుందో తెలియకుండానే సామాజికంగా హోదా పెరుగుతుంది, మీ సంస్థలోనే హోదా పెరుగుతుంది, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగితే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు, 10 మందికి మీరు హెల్ప్ చేయగలుగుతారు. సో మీ వయసు, మీరున్న పరిస్థితులు బట్టి ఏం చేస్తే బాగుంటుందో అది చేయాలని ఆలోచించద్దండి. మీరున్న పరిస్థితులు మర్చిపోండి, మీ వయసును మర్చిపోండి. మీరు ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలో అది ఆలోచించండి. నా వయసు పెరిగిపోయిందని ఒకడు, నాకు అంత వయసు లేదండి, చిన్న వయసు అని ఒకడు, నా పరిస్థితులు సహకరించలేదని ఒకడు. ఇవన్నీ ఆలోచించద్దు. మీరు ఏ వయసులో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీ ఉత్సాహం నివురుగప్పున నిప్పులో ఉంటుందండి. నిప్పులా ఉండాలి. లోపల నిప్పు ఉంటుంది, పైకి బూడిద కనబడుతుంది. ఆ బూడిదను కూడా తీసేయండి. నిప్పు కనం ఎలా ఉంటుంది తెలుసా? మెరుస్తూ ఉంటుంది అనమాట, రెడ్గా. విజ్ఞాన తృష్ణ, జ్ఞానం ఇవన్నీ కూడా ఆ నిప్పులో రగిలిపోవాలన్నమాట. అది ఎక్కడ వస్తుందంటే నీ ఉత్సాహాన్ని బట్టి ఉంటుంది. నీ ఉత్సాహకత కొంచెం తగ్గించద్దు. ఇంకేముంది సార్, వయసు అయిపోయింది అంటుంటారు చాలామంది. అరే వయసు అయిపోవడం కాదు, మిగులు ఉన్న వయసు చాలా ఉంది. నీ ఎంత వయసు వచ్చినా సరే మిగులు ఉన్న ఎప్పుడు హుషారు తగ్గించద్దండి. ఇంకేముందండి, అంత అయిపోయింది కదండి, అయిపోయిన దాని గురించి మాట్లాడద్దు. ఇంకా మిగిలే ఉంది కదండి, అబాండెన్స్, దాని గురించి మాట్లాడండి. మీ ప్రతిభా సంపత్తులు పెరిగి, సమాజంలో హోదా పెరిగి, మీ సంస్థలో హోదా పెరిగి, మీకు సాటిస్ఫాక్షన్ వచ్చి, 10 మందిలో గుర్తింపు వచ్చి, మిమ్మల్ని ఒక డిఫరెంట్ పర్సన్గా, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా, ఒక అద్భుతమైన వ్యక్తిగా, అందరూ ఇంపాసిబుల్ అంటే ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అని వ్యక్తిగా మిమ్మల్ని చూస్తున్నారంటే మీలో ఉత్సాహం ఉంటేనే అవన్నీ సాధ్యమవుతుంది. ఎంథ్యూజియాజం కావాలి, ఇనిషియేషన్ కావాలి, ప్రతిదానికి ఇన్స్పైర్ కాగలగాలి. 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్ అంటాం.
కష్టం, 90% కష్టం, ఎఫర్ట్, 1% ఇన్స్పిరేషన్. సమాజంలో కష్టాలకి, బాధలకి, సుఖాలకి, వ్యక్తులకి, ఇన్సిడెంట్లకి నువ్వు 1% ఇన్స్పైర్ అవుతే, నేను చెప్పే మాటలకి 1% ఇన్స్పిరేషన్ అయితే మీ కష్టం 99%. నాది కేవలం నీకు స్ఫూర్తినిచ్చేది 1%. ఆ స్ఫూర్తి పుస్తకం ద్వారా పంపచ్చు, సంపాదించవచ్చు, సమాజంలోని సంఘటనల ద్వారా పొందొచ్చు, లేదనుకుంటే రకరకాల ఇన్సిడెంట్ల ద్వారా పొందొచ్చండి. బట్ మీ ప్రయత్నం మాత్రం చాలామంది ఇలా స్పందిస్తుంటారు, ఇన్స్పైర్ అవుతారు. 99% అనేది వాళ్ళు ఇన్స్పిరేషన్ పెట్టరు, ఎఫర్ట్ పెట్టరు. అందుకైతే వాళ్ళు జీరోలుగానే ఉండిపోతారు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద, వలకాట్లో వంకాయగాడిలో ఉండిపోతారు. ఎవరైతే ఎఫర్ట్ పెడతారో, ఎవరైతే సక్సెస్ కోసం ప్రయత్నిస్తారు, ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఉత్సాహాన్ని ఏమాత్రం కూడా తగ్గనీయకుండా ఉంటారో, ఆ వేడి తగ్గకుండా ఉంటారో, ఆ మొక్కలో గ్లో తగ్గకుండా ఉంటారో, ఎప్పుడు ఆ నవ్వు మొక్కలతో ముందుకు వెళ్ళిపోయి చిన్నపిల్లలు ఏది కనిపించినా సరే టచ్ చేస్తారు, నేర్చుకోవాలనుకుంటారు, ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి ఉత్సాహం, ఇన్స్పిరేషన్ మీ చైల్డ్ లోపల ఉన్న మీ చైల్డ్ని సాటిస్ఫై చేసి ఆ చైల్డ్ తోటి ముందుకు వెళ్ళగలిగితే మీరు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుందండి. ఈ సమాజంలో మీ స్థానం ఏంటో మీకు తెలుసుకోండి, ఈ రాష్ట్రంలో మీ స్థానం ఏంటో తెలుసుకోండి, ఈ దేశంలో మీ స్థానం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి, నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి. మీరు పెట్టి కోల్ది మీకు మంచి మంచి వీడియోలు నేను పెడతాను. ముందులే మంచి కాలం ముందుగా. ఐ లవ్ యూ.